హలో అందరికీ. నిన్న మనం సెక్షన్ 223 చదువుకున్నాం కదా. ఈరోజు మనం నెక్స్ట్ సెక్షన్ చదువుకుందాం. అది సెక్షన్ 224 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు నా దగ్గర, కానీ నాకు జ్యూరిస్డిక్షన్ లేదనమాట. ఆ కంప్లైంట్ ఆ కేసుని ప్రొసీడ్ అవ్వడానికి నాకు జ్యూరిస్డిక్షన్ లేదనమాట ఆ కేసు పైన. అప్పుడు ప్రొసీజర్ ఏంటి అంటే మనకి సెక్షన్ 224లో చెప్తారనమాట. ప్రొసీజర్ బై మ్యాజిస్ట్రేట్ నాట్ కాంపిటెంట్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద కేసు. అంటే ఒక మ్యాజిస్ట్రేట్కి కాంపిటెన్సీ లేదు ఆ కేస్ని డిసైడ్ చేయడానికి. సో అప్పుడు ప్రొసీజర్ ఏంటి అనేది మనకి ఈ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంప్లైంట్ వచ్చేసి రిటర్న్ ఫార్మాట్లో ఇచ్చారనమాట. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని నేను మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చేసి ప్రాపర్ కోర్టుకి వెళ్ళమని చెప్పేయాలన్నమాట. ఇఫ్ ద కంప్లైంట్ ఈజ్ ఇన్ రైటింగ్ రిటర్న్ ఇట్ ఫర్ ప్రెజెంటేషన్ టు ప్రాపర్ కోర్ట్ విత్ అన్ ఎండోర్స్మెంట్ టు దట్ ఎఫెక్ట్. ఎండోర్స్మెంట్ అంటే సైన్ చేసి రిటర్న్ చేసేయాలన్నమాట. ఎందుకంటే అది రిటర్న్ ఫార్మాట్లో ఒక పేపర్ రిటర్న్ ఫార్మాట్లో వచ్చింది కాబట్టి అక్కడ మనం ఎండోర్స్ చేసి రిటర్న్ చేసేసి ప్రాపర్ కోర్టులో సబ్మిట్ చేయమనేసి డైరెక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది రిటర్న్ ఫార్మాట్లో రాలేదంటే డైరెక్ట్ కంప్లైంట్ టు ప్రాపర్ కోర్ట్. అది రిటర్న్ ఫార్మాట్లో రాలేదు కాబట్టి కంప్లైంట్ని మనం ప్రాపర్ కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేయండి మీ కంప్లైంట్ అనేసి చెప్తామన్నమాట. ఇది అండి కాగ్నిజెన్స్. అదే కాంపిటెన్సీ లేనప్పుడు ఒక అఫెన్స్ పైన మనకి కాంపిటెన్సీ లేనప్పుడు మనం చేయాల్సిన రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సెక్షన్ 224 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. థ్యాంక్ యూ.